ఏమండి? చెప్పు లక్ష్మి. స్వీట్ చేసాను, తినండి. స్వీటు నువ్వే చేసావా లక్ష్మి? నేనే చేశానండి. ముందు నువ్వు తినాలి లక్ష్మి. ఎందుకండి? నీ మీద నాకు ప్రేమ అనుకుంటున్నావు కదా, ఏదైనా కలిపితే ముందు నువ్వే కదా పోయేది. ఏమండి, మిమ్మల్ని అందరూ రేలంగి మావయ్య అని పిలుస్తారు, ఎందుకండి? ఏం లేదు లక్ష్మి, ఒకరోజు మా రేకుల మీద నా లుంగి ఒకటి ఎగిరి పడింది. ఆ లుంగి జారి మా మామయ్య మీద పడింది. అప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరూ రేలంగి మావయ్య అని. ఏమండి, లక్ష్మి, నాకు యాంకర్ అవ్వాలని ఉందండి. నువ్వు యాంకర్ అవుతావు సరే లక్ష్మి, యాంకర్ నువ్వు అవుతుందా? అవ్వదు. ఇది కూడా అవ్వదు. అలా అయ్యే పని అయితే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు లక్ష్మి. నన్ను పెళ్లి చూపుల్లో ఫస్ట్ టైం నేను ఏం కట్టుకున్నాను గుర్తుందా మీకు? ఎరుపు లక్ష్మి. అంత ఈజీగా ఎలా చెప్పారండి? నువ్వు కట్టుకున్న చీర గురించి కాదు లక్ష్మి నేను చెప్పింది, నా గురించి. ఎంత కంగారు పడిపోయారా అందరూ. 10 నిమిషాలు కామెడీ చేయమంటే కామెడీ తప్ప అన్నీ చేస్తున్నారు. అదిగో చూడు, అందులో మేకప్ లేని యాంకర్ ఉంది, ప్యాకప్ కోసం ఎదురు చూసే జీవన్ ఉన్నాడు, లేడీ గెటప్లో క్రాంతి ఉన్నాడు, కెమెరామ్యాన్లు ఉన్నారు. అది నటన కాదే, ఆర్టిస్టులు అంటేనే మంచోళ్ళు, గొప్పోళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దందాపన ఒకటేరా, దేవుడా షూట్ అయిపోతే బాగుండు, దేవుడా నేను ఇంటికి పోతే బాగుండు. ఒక తండ్రిగా నేను మీకు ఏమి ఇచ్చాను రా? ఆస్తులు ఇచ్చానా, ఇంకేమైనా ఇచ్చాను? 10 కోట్లు అప్పిచ్చాను, కట్టుకోండి రా అని. ఒక తండ్రిగా నేను మీకు ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలను రా? ఒక్క నిమిషం జీవన్, యాంకర్, మీరు ఎలాగో మా స్కిట్ చూసి నవ్వరు, అందుకే నేనే. నాన్న, నన్ను అందరూ చిన్నోడా అంటున్నారు, వాడిని మటుకుంది నాన్న పెద్దోడా అంటున్నారు. చిన్నోడు, పెద్దోడు. నాన్న, మీ అమ్మ వాళ్ళ చెల్లి నన్ను ఈరోజు ఇంటికి రమ్మంది. నేను వెళ్ళి హలో అమ్మా, ఓకే అన్నయ్య, నిన్న విజయవాడ వాళ్ళు పెళ్ళి పిలిచారండి, ఇల్లు అన్నయ్య. ఏంట్రా? నాకేంటంటే సరేలే, నేనే వెళ్తానులే. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. నిజం చెప్పరా? ఉన్నాయిరా బాబు. నీ దగ్గర ఎలా వస్తాయారా? ఇవ్వరా బాబు. థ్యాంక్స్ రా, క్వార్టర్కి వచ్చినాయి. పెద్దోడా, నన్ను జీవన్ చూపులతోటి గుచ్చుతున్నాడు కదూ? ఎస్, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏమో, నాకు అలాగే తెలిసిపోతాయి. నీకు అన్నీ అలా తెలిసిపోతాయి, కానీ నా మనసులో ఉన్న మాట మాత్రం తెలియదు. ఇంతకుముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? జ్యోతి అనే అమ్మాయి ప్రేమించాను. ఏమైంది? చెప్పుతో కొట్టింది. అదేంటి పెద్దోడా? అంటే తన నేను ప్రేమించానని చెప్పాను, కానీ తను నన్ను ప్రేమించిందని చెప్పలేదు కదా. ఏంటి ఏమైంది? ఎలా ఉన్నాను పెద్దోడా? నిన్ను ఇటు నుంచి చూసిన సంతలో బర్రెలా ఉంటావు, కానీ సీతలా మాత్రం ఉండవు. ఊరుకో పెద్దోడా, నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటావు. నీతో మాట్లాడినా కొట్టావా? నేను బొంగ పట్టి పెట్టినా చూడు. సమంత పెడితే బొంగ మూత అవుతుంది, నువ్వు పెడితే అది కోతి మూత అవుతుంది. నేను మహేష్ బాబులో ఉన్నానా? సినిమా ముందు వచ్చి ముఖేష్ లా ఉన్నావు. సర్లే కానీ చిన్నోడా, నువ్వు వారణాసి మూవీ చేస్తున్నావు కదా, అందులో నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా. ఎవరిని పెట్టుకున్నది వారణాసి అవుతుంది, మరి నన్ను పెట్టుకుంటే ఉప్పెన సినిమాలో ఆశ అవుతుంది. సరేలే కానీ మీ మగాళ్ళంతా పెళ్లికి ముందు అమ్మాయిని సినిమాకి, పబ్బులకి అన్ని దగ్గరికి తీసుకెళ్తారు, పెళ్ళిరాక ఎందుకు తీసుకెళ్లరు? ఒకటి అడుగుతాను చెప్పే, నీకు ఇష్టమైన స్వీట్ ఏంటిది? గులాబ్ జామ్. ఫస్ట్ రోజు పెడితే ఎలా తింటావు? అదే గులాబ్ జామ్ నెల రోజులు పెడితే? అబ్బా గులాబ్ జామ్. అదే గులాబ్ జామ్ సంవత్సరం పెడితే? ఏంటి డైలీ గులాబ్ జామేనా? ఈసారి నేను వేరే తింటుంటా. మా మగాళ్ళ పరిస్థితి కూడా అదేనే. మా నాన్న కాల్ చేస్తున్నా, నేను మళ్ళీ వస్తా. చెడగొట్టాడు నీ బాబు నిన్ను. రే చెప్పరా. రే చెప్పరా బాబు, వినిపిస్తుంది. నాది పోయిందిరా. పోయిందా? నా తీసుకో అయితే. రే నేను చెప్పేది బీర్ బాటిల్ గురించి. నేను చెప్పింది కూడా బీరు బాటిల్ గురించారా?
సరే ఫోన్ పెట్టి వచ్చేస్తున్నాం. సరే నేను వచ్చేస్తాను పెట్టి. ఏంటో ఈ పొలం పనులన్నీ నా ఒక్కడి వల్లే అవుతుంది. లక్ష్మి ఏమండి? ఏంటి ఏం రాలేదు? ఏం లేదండి, మన చిన్నోడు పెద్దోడు తమ్ముడు కావాలని అడుగుతున్నారండి. తమ్ముడు అడుగుతున్నారా? సీత రామ్మ. మావయ్య ఏంటి సీత ఇది? మీకోసం కాఫీ తెచ్చాను నువ్వే పెట్టావా? అవును అయితే ముందు నువ్వు తాగే. చెప్పు సీత, ఏంటి ఏంటి సంగతి? మావయ్య ఆ? మావయ్య ఆ, యూట్యూబ్లో దబిడి దిబిడి అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా మావయ్య. అది నీకెలా తెలుసు? ఏమో మావయ్య, నాకు అన్నీ అలాగే తెలిసిపోతుంటాయి. అవునా? బాగుంటుంది మావయ్య, చూద్దామా? చూద్దాం మావయ్య. బాగుంటుందా? చాలా బాగుంటుంది మావయ్య. సరే. మావయ్య పాలు పొంగిపోతున్నాయి, నేను మళ్ళీ వస్తాను. రావద్దు లక్ష్మి. చెప్పండి. మన పెద్దోడికి పెళ్లి చేద్దామే. సీతనిచ్చి పెళ్లి చేద్దామండి, వాడి జీవితం బాగుపడుతుంది. అప్పుడు దాని జీవితం నాశనం అవుతుంది కదే. నీ ఇష్టం నా ఇష్టం కాదా? రేపే పెళ్లి చేద్దాం. సరేనండి. పద. పంతులు గారిని అడిగితే ఈ రోజే మంచి ముహూర్తం అన్నాడు. పెద్దోడా నాన్న నువ్వు కుదురుగా ఒక చోట ఉండబట్రా. నాన్న నేనున్నా అది ఉండట్లేదు నాన్న. పెద్దోడా ముహూర్తానికి టైం అవుతుందిరా. నాన్న త్వరగా తాళి కట్టి. నీకా నాన్న? నానా వాడు దీనికి తాళి కట్టాను నానా. నువ్వు దానికి తాళి కట్టు నానా. నానా అది కాదు నానా, వాడు నా సమంతకి తాళి కట్టాను నానా. అరే పెద్దోడా. నాన్న పొరపాటులో నేను కట్టిన తాళి దీనికే కట్టాలని కట్టా. నేను వెళ్ళొస్తానే మనకి. నాన్న వాడు కావాలని నా సమంతకి తాళి కట్టాడు. ఇప్పుడు నేను వాళ్ళలాగా నటించి ఈ సీత నాదాన్ని చేసుకుంటాను. ఏమే సీత? ఏయ్, ఏంటిరా? ఏ సీత అంటావా? మా అమ్మ మా నాన్న నాకు సీత అని ప్రేమగా పేరు పెడితే ఏ సీత అని అంటారా? నాకు మీ చిన్నోడు వద్దు, పెద్దోడు వద్దు, నాకు ఆ విజయవాడలో కావాలి, నేను వాళ్ళని చేసుకుంటాను. హలో చెప్పరా. రే ఆ, నువ్వు నేను ఆ పూలకుండా ఎందుకు రాసాను? పూలకు నేను కాదరా, నిన్ను వస్తున్నా కదరా నువ్వు. రారా. జీవన్ సార్, నాకైతే మాటలు లేవు, ఏం లేవు. సో మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? డిఫరెంట్గా ఉంది రవి, మస్తు ఉంది, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. ఆహా, అశోక్ అండ్ గల్లీ గణేష్, థ్యాంక్ యూ సో మచ్.